చప్పట్లు లేకుంటే చాలా బాగుంది. డమరుకాలు ఉంటే ఎంతో అద్భుతంగా ఉంది. చప్పట్లు అవమానం బద్దలైతే అది విప్లవమే. వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా తెలంగాణకు జరిగినటువంటి అవమానానికి ఇద్దరు అధికారులు అక్కడ నిర్ణయించారు. ఘోరమైన విషయం, ఆ ఇద్దరు అధికారులు కూడా తెలంగాణ వాళ్ళే. ఒకరు రమణాచారి గారు, ఇంకొక అతను రాళ్లబండి కవితా ప్రసాద్. నేను వాళ్ళిద్దరికి కోరుకునేది ఒకటే, చేసిన తప్పును దిద్దుకునే అవకాశం ఒకటే ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే ధన్యులవుతారు. లేకుంటే వీళ్ళ యొక్క డమరుకం శబ్దాలకు ఎక్కడో కనిపించకుండా ఎగిరిపోతారని చెప్తున్నాను. తెలంగాణకు సంబంధించి మిమ్మల్ని అందరూ చూస్తే ఒకటి అనిపిస్తుంది. మా కోదండరావుకు చిన్న సలహా, ఈసారి మిలియన్ మార్చి ఈ డమరుకాలతో చేస్తే కూడా ట్యాంక్ బండి మొత్తం నిండిపోద్ది. అవమానం, ఆత్మగౌరవం, ఈ రెండింటితోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి తిరుపతికి సభలను బహిష్కరించండి అని చెప్పేసి మేము అన్నాం. కానీ ఉగ్గు కళాకారులు తిరుపతి పోతే వాళ్ళను కనీసంగా కూడా గౌరవించినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి ఆంధ్ర ఆధిపత్య అహంకారం, అగ్రహార భాషల యొక్క అహంకారం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఉగ్గుకథ, తెలంగాణకు సంబంధించినటువంటి బహుజన వర్గాలకు సంబంధించినటువంటి సాహిత్య సాంస్కృతిక రంగాన్ని వాళ్ళు ఎంత చిన్నచూపు చూస్తున్నారో ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మిత్రులారా, దత్తాత్రేయ గారు తన ఆత్మను ఆవిష్కరించిన, దత్తాత్రేయ గారు మాట్లాడినంత ఇంట్రెస్ట్ అనిపించింది ఆయన మాట్లాడే శైలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తన కులం నుంచి, తన రూట్ నుంచి, తన పునాదు నుంచి అద్భుతంగా ఈరోజు చాలా బాగా. కాబట్టి తన యొక్క ఆత్మను ఆవిష్కరించి దత్తాత్రేయ గారు మాట్లాడిండ్రు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉగ్గు కళాకారులకు కావాల్సినటువంటి పెన్షన్ ఇవ్వడం కాదు, ఉగ్గు కులాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా నిలబెట్టే స్థాయి రావాలి. తెలంగాణకు సంబంధించి తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలో నిజంగా మీరు మాట్లాడుతున్నటువంటి, ఆడుతున్నటువంటి ఆటలు, అట్లాగే మీరు ఆ పదాలను ఆలవోగా చెప్తుంటే మీరంతా కూడా ఉగ్గు కళాకారులు నమిలి ఉమ్మేసినటువంటి పిపిలోంచి ఈరోజు కవులు రచయితలు. కవిత్వం అంటే ఏదో కూర్చొని రెండు పదాన్ని అనుకోవడం కాదు. కవిత్వం అంటే, కవిత్వం అంటే బతుకు నుంచి రావాలి, కవిత్వం అంటే జీవితం నుంచి రావాలి, కవిత్వం అంటే తన యొక్క పునాదుల నుంచి రావాలి. అది కవిత్వం. తరతరాలుగా ఆ కవిత్వాన్ని కాపాడుతున్నటువంటి మీ యొక్క కాళ్లకు చేతులకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విమలకకు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ అవమానాన్ని మనమంతా మూట కట్టుకొని ఆంధ్ర ఆధిపత్యం బద్దలైనంత వరకు మన యొక్క డమరుకాలను మోగిస్తూ ఉంటారు.